లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమ, శ్రీమాతరే నమ. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశీస్సులు. పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే, పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి నవగ్రహాల్లో శనీశ్వరుడి బలం సంవత్సరం మొత్తం లేదు. శని వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 9వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. దానివల్ల పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల రావాల్సిన అదృష్టం త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే వేరే జన్మలో మనం చేసిన పుణ్యం వల్ల అనుకోకుండా అకస్మాత్తుగా మనకి కలిసి రావాల్సిన అదృష్టం కర్కాటక రాశి వాళ్ళకి 9వ స్థానంలో శని ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఆ అదృష్టాన్ని తొందరగా అందిపుచ్చుకోవాలంటే, భాగ్యస్థానంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు ఈ సంవత్సరం మొత్తం తొలగింపజేసుకోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు శనివారం పూట శివాలయ దర్శనం చేయండి. శనివారం పూట రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. ఇంట్లో అయినా సరే నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ, నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ శనివారం రుద్రాభిషేకం చేయించుకుంటే భాగ్యస్థానంలో 9వ స్థానంలో శని ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి పూర్వజన్మ పుణ్యం వల్ల కలిసి రావాల్సిన అదృష్టం తొందరగా పొందుతారు. అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం కూడా రాహువు బలం లేదు. ఎందుకంటే ఈ పరాభవ నామ సంవత్సరం డిసెంబర్ 5, 2026 వరకు రాహు 8వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6 వరకు 7వ స్థానంలో ఉంటాడు. ఈ 2 సంచారాలు కూడా యోగించవు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి రాహు బలం లేదు. డిసెంబర్ 5, 2026 వరకు అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అనారోగ్య భావనలు ఇలాంటివి వెంటాడతాయి. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6 లోపేమో సప్తమ రాహువు వల్ల కొత్త పరిచయాల వల్ల ఇబ్బందులు, లైఫ్ పార్ట్నర్తో గొడవలు ఇటువంటివి రాహువు ఇస్తాడు. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే డిసెంబర్ 5 తర్వాత మోసపోయేలా చేస్తాడు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరం మొత్తం రాహుబలం లేదు. రాహుబలం పెరగాలంటే వీలైనప్పుడు ఆదివారం పూట దుర్గాదేవి కుంకుమార్చనలు చేయించుకోండి. కనీసం 4 ఆదివారాలు దుర్గాదేవి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమ బొట్టు పెట్టుకుంటే రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా రాహుకాలం నిమ్మకాయ దీపాలు వెలిగించుకుంటూ ఉండండి. శనివారం కానీ ఆదివారం కానీ నిమ్మకాయ దీపాలు అమ్మవారి ఆలయంలో వెలిగించుకుంటూ ఉంటే కర్కాటక రాశి వాళ్ళకి రాహుబలం పెరిగి రాహు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. దుమ్ దుర్గాయే నమః అని ఎప్పుడు స్మరించుకుంటూ ఉండండి. కనీసం 21 సార్లు ఈ మంత్రం రోజు చదువుకోవాలి. ఇక కేతువు బలాన్ని పరిశీలిస్తే కర్కాటక రాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు 2వ స్థానంలో డిసెంబర్ 5వ తేదీ వరకు సంచారం చేస్తున్నాడు. డిసెంబర్ 5, 2026 తర్వాత ఏప్రిల్ 6, 2027 వరకు 1వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఈ 2 సంచారాలు యోగించవు. అంటే పరాభవ నామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి కేతు బలం లేదు. డిసెంబర్ 5 వరకు కుటుంబంలో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మాట దూకుడుతనం వల్ల కుటుంబంలో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. డిసెంబర్ 5 తర్వాత మళ్ళీ 2027 ఏప్రిల్ 6 లోపు కేతు 1లో సంచారం చేయటం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి వైరాగ్యం ఎక్కువగా ఉంటుంది. బంధాల నుంచి డిటాచ్ అయిపోయే అవకాశం ఉంటుంది. వేదాంత విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఆకస్మిక హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే సంవత్సరం మొత్తం కూడా కేతు బలం లేదు. కేతు బలం పెరగాలంటే మంగళవారాలు కర్కాటక రాశి వాళ్ళు గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. గరిక ఎర్ర పుష్పాలతో గణపతిని పూజించడం, సంకటనాశక గణేష స్తోత్రం వినటం, అలాగే గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః మంత్రం వీలైనప్పుడల్లా 21 సార్లు చదువుకోవటం చేస్తే కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో గురుబలం ఉన్న సమయం అంటే నవంబర్ 1వ తేదీ నుంచి 2027 జనవరి 24 మధ్యలో మాత్రమే ఉంది. చాలా తక్కువ సమయం గురుబలం ఉంది. 2026 నవంబర్ 1 నుంచి 2027 జనవరి 24 ఈ మధ్యలో ఈ షార్ట్ డ్యూరేషన్లోనే గురుబలం ఉంది. కాబట్టి ఎవరైనా మంచి ప్యాకేజ్తో జాబ్ చేంజ్ అవ్వాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఆ సమయంలో చేంజ్ అవ్వండి. పెళ్ళిళ్ళు ఫిక్స్ అయ్యే యోగం కూడా ఆ సమయంలోనే ఉంది. బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకునే యోగం కూడా ఆ సమయంలోనే ఉంది. బంగారం బాగా కొనుక్కునే యోగం కూడా ఆ సమయంలో ఎక్కువగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఈ పరాభవ నామ సంవత్సరంలో బ్రహ్మాండమైన గోల్డెన్ టైం, గురుబలం ఉన్న టైం అంటే నవంబర్ 1, 2026 నుంచి 2027
జనవరి 24వ తేదీ. ఈ మధ్యలో గురుబలం ఉంది కాబట్టి ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు. ఆ నిర్ణయాల వల్ల చక్కటి అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.